నెలల 10 రోజులు అవుతుంది. ఇప్పుడు 2 నెలలు అయింది, ఇంకా 40 రోజులు ఉంది. అప్పుడే ఆరాటపడుతున్నటువంటి ఒక పరిస్థితి చూస్తుంది, అప్పుడే తొందరపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఆరాటపడుతురు, ఎందుకు తొందరపడుతురు? మీరే కదా గతంలో 2018 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఏం చెప్పారు? నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. వారికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఇక్కడే ఉంది అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. 5 సంవత్సరాల కాలం గడిచింది. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోరు. మీరు ఇచ్చిరా నిరుద్యోగ వృత్తి? ఇచ్చిరా 3 ఎకరాల భూమి? ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు? ఇచ్చిరా? ఏమిచ్చారు? ఏమిచ్చారు? ఓపిక ఉండాలి. ఎస్ మేము చెప్పినే చేస్తాం. ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. 5 సంవత్సరాల కాలం ఉంది. ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. ఓపిక లేకుంటే రాజకీయాల్లో నిలబడలేం. ఓపిక ఉండాలి. కాబట్టి అధ్యక్ష, ఈరోజు మిగతా 2 గ్యారంటీలు కూడా త్వరలోనే అమలు చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తామన్నది. అధ్యక్ష, నిజంగా వారు మాట్లాడుతుంటే దయాలు వేదాలు ఒల్లిస్తున్నట్టుగా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు, మిగతా 2 గ్యారంటీల్ని త్వరలో అమలు చేస్తాము. ఆ అమలు కార్యక్రమం సందర్భంగా ప్రియాంక గాంధీని పిలుస్తామంటే ఒక పెద్ద మనిషి ఏమంటుంది అధ్యక్ష? నల్ల బెలూన్లు ఎగిరేస్తాం, ఎట్లా పిలుస్తారు, ఎట్లా చేస్తారు అన్నట్టు. అంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు వారి కుటుంబాన్ని, వారి కుటుంబం పట్ల కాలు మొక్కినప్పుడు లేని వ్యతిరేకత, దండం పెట్టినప్పుడు లేని వ్యతిరేకత, ప్రోగ్రాంకి వస్తారంటేనే ఎందుకు అధ్యక్ష అంత భయం? వారి ఫేస్ ఈ తెలంగాణ ప్రజలకు కనిపిస్తే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు 0 అవుతారనే భయం తప్ప ఇంకోటి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రం